అందరికీ నమస్కారం. నేను పాముల పుష్ప శ్రీవాణి, ఎక్స్ డిప్యూటీ సీఎం. ఈరోజు ఎల్విన్పేట పోలీస్ స్టేషన్కి రావడానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే, 4 రోజుల క్రితం ఒక 4 days బ్యాక్ ఎల్విన్పేటలో ఉన్నటువంటి ఎస్ఐ శివప్రసాద్ గారు వైసీపీ కార్యకర్తల్ని రోజుడిచి రోజు పిలిచి ఒక వీడియో మా దృష్టికి వచ్చింది. ఆ వీడియోని మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అని చెప్పేసి అడగడం, ఫోన్ తీసుకొని చూడడం, ఇవన్నీ కూడాను కేవలం స్థానిక ఎమ్మెల్యే గారి ఒత్తిడితోటే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇలాగ వైసీపీ నాయకుల్ని కార్యకర్తల్ని స్టేషన్కి పిలిపించి మాట్లాడడం అనేది నిజంగా దురదృష్టకరం. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మేము అమలు చేస్తాము, అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంతో మాకు సంబంధం లేదు, రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే మాకు సంబంధం అన్నట్టుగా అన్ని చోట్ల కూడా అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ నాయకుల ఒత్తిడితోటి పోలీసులు కేసు పెట్టడం, పోలీసులు ఇబ్బంది పెట్టడం, పోలీసులు హెరాస్ చేయడం అనేది మనం చూస్తున్నాం. కానీ దురదృష్టకరం ఏంటి అని అంటే, ఎంతో ప్రశాంత వాతావరణం ఉన్న కురుపాం నియోజకవర్గంలోనే చాలా ప్రశాంతత ఉన్న గుమ్మలక్ష్మీపురం మండలంలో ఇటువంటి పరిస్థితి రావడం అన్నది నిజంగా దురదృష్టకరం. ఈరోజు పోలీసుల్ని ఒత్తిడి చేసి వైసీపీ వాళ్ళని పిలిపించి పోలీస్ స్టేషన్ పిలిపించి మాట్లాడడం, సెల్ ఫోన్స్ చూడడం అనేది నిజంగా దురదృష్టకరం. మీరు కేసు కట్టారా, ఎఫ్ఐఆర్ నమోదు చేశారా, ఎందుకు పిలిచారు, ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారు అని అడిగితే, మా కంప్లైంట్ వచ్చింది మేడం, తెలుగుదేశం మండల పార్టీ కన్వీనర్ పాడి సుధా గారు కంప్లైంట్ ఇచ్చారు, 6వ తారీఖున కంప్లైంట్ ఇచ్చారు, రాత్రి రిజిస్టర్ చేశారట, ఎఫ్ఐఆర్ నమోదు రాత్రి చేశారట. నైట్ 9 గంటలకి, నైట్ 9 o'clockకి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఎందుకనంటే మేము ఈరోజు వస్తున్నాం కాబట్టి. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా, ఏ కేసు అసలు కంప్లైంటే లేకుండా, ఒక్క ఫోన్ కాల్ తోటి స్థానిక ఎమ్మెల్యే ఫోన్ చేశారు కాబట్టి మేము పిలిచి అడిగేస్తామన్న చందంగా ఈరోజు పోలీసులు పిలిచి మాట్లాడడం అన్నది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకనంటే పోలీసులు మేము అడగడం జరిగింది, మీరు నిజంగా నిజాయితీగా సమన్యాయం పాటిస్తే మేము ఇచ్చిన కంప్లైంట్ల మీద కూడా రియాక్ట్ అవ్వండి. మేము కూడా కంప్లైంట్స్ ఇచ్చాము, ఫ్లెక్సీలు చిరిగిపోతే చింపేస్తే కంప్లైంట్లు ఇచ్చాము, శిలాఫలకాలు పగలగొట్టేస్తే కంప్లైంట్ ఇచ్చాము. వాటి మీద దేని మీద రియాక్ట్ అవ్వరు. మేము కంప్లైంట్ ఇస్తే రియాక్ట్ అవ్వరు, మేము కంప్లైంట్ ఇస్తే పిలవరు. ప్రిలిమినరీ ఎంక్వైరీ కింద పిలిచాము, ఎఫ్ఐఆర్ కట్టాము అని చెప్పేసి చాలా సింపుల్గా చెప్తున్నారు. ఇక్కడ వాస్తవం ఏంటంటే, చెప్పాలి అని అంటే, సిఏ గారు కానీ ఎస్ఐ గారు కానీ ఇద్దరూ సాఫ్ట్ పర్సన్సే. వాళ్ళకి ఎంత ఒత్తిడి వస్తుందన్నది నేను అర్థం చేసుకోగలను. అంత ఒత్తిడి చేయాల్సినటువంటి అవసరం ఎమ్మెల్యే గారికి ఏముంది? అసలు ఆ వీడియోలో ఏముంది? ఆ వీడియోలో ఏం అవాస్తవాలు ఉన్నాయి? ఆవిడ కించపరిచేలాగా ఏమన్నా ఉన్నాయా? లేకపోతే ఆవిడని ఇబ్బంది పెట్టి, లేకపోతే ఆవిడ అబ్యూజ్గా మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఓన్లీ ఎక్కడో గ్రూపుల నుంచి ఎక్కడి నుంచో వచ్చినటువంటి వీడియోని షేర్ చేస్తే పోలీస్ స్టేషన్కి పిలిచేస్తారా? ఈవెన్ దో అసలు స్థానిక ఎమ్మెల్యే గారి పరిస్థితి ఎలా ఉందనంటే, ఇంత దారుణంగా ఎవరు పడితే మీద కేసులు పెట్టేయండి, ఎవరు పడితే వాళ్ళని పోలీస్ స్టేషన్కి ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త వస్తే వెంటనే ఫోన్ వచ్చేస్తుంది క్యాంప్ ఆఫీస్ నుంచి, మీద కేసు పెట్టండి అన్న హిస్టరీ మాకుందా? మీరు ఎవరితోనో చెప్పించగలరా? మేము ఎవరినైనా ఇబ్బంది పెట్టామా? అరే, ప్రెస్ వాళ్ళు కూడా వదలట్లేదు, ప్రెస్ వాళ్ళ మీద కేసులు పెట్టేయండి. ప్రెస్ మీట్ కోసం మా దగ్గరకు వచ్చి ప్రెస్లో పాల్గొన్న వాళ్ళకి పిలిచేసి వార్నింగ్స్ ఇవ్వడం, మీరు ఎలా వెళ్తారు? ఎలా వెళ్తారంటే, ప్రెస్ అనేదానికి పార్టీ ఉండదు, ప్రెస్ అనేదానికి అధికారంతో సంబంధం ఉండదు. ప్రెస్ అనేవాళ్ళు ఎవరు పిలిచినా, ఎవరు స్టేట్మెంట్స్ ఇస్తున్నా ఆ స్టేట్మెంట్ తీసుకోవడం వాళ్ళ బాధ్యత, ఆ స్టేట్మెంట్స్ని వాళ్ళ మీడియా గ్రూప్స్లో పెట్టడం వాళ్ళ బాధ్యత, వాళ్ళ కర్తవ్యం. దానికి కూడా వాళ్ళకి పిలిచేసి వార్నింగ్ ఇచ్చేసి మీరు ఎలా పెడతారు చిన్న వార్త వస్తే చాలు. ఎమ్మెల్యే పదవి అనేది
అలంకారం కాదు. ఎమ్మెల్యే పదవి అనేది ఒక బాధ్యత. ఎమ్మెల్యే పదవిలో ఉన్నప్పుడు హుందాగా ప్రవర్తించండి. ఇలాంటి చిల్లర రాజకీయాలు, ఇలాంటి చీప్ పాలిటిక్స్ దయించి చెయ్యొద్దు. ఎవరికి కష్టం వచ్చినా, ఎవరికి నష్టం వచ్చినా, ఎవరికైనా ప్రజలకి ఇబ్బంది కలిగితే ఆ ఇబ్బందుల మీద ఎప్పుడైనా ఆవిడ ఫోన్ చేశారా పోలీసులకి? లేదు. ఓన్లీ పొలిటికల్ మోటో, ఓన్లీ అపోజిషన్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రమే టార్గెట్. ఎవరు మాట్లాడకూడదట, ఎవరు పోస్టులు పెట్టకూడదట, ఎవరు షేర్స్ చేయకూడదట, ఎవరు వీడియోలు స్టేటస్లు పెట్టుకోకూడదట. ఎవరు చెప్పారు? బరాబర్ పెడతాం. ఈ నియోజకవర్గంలో ఏ అన్యాయాలు జరిగినా, ఏ అక్రమాలు జరిగినా, ఏ అవినీతి జరిగినా, ఏ తప్పు జరిగినా ఖచ్చితంగా పోస్టులు పెడతాము. మా క్యాడర్ అంతా షేర్ చేస్తారు. మీరు ఎంతమంది మీద కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి. డైరెక్ట్గా నేనే పోస్ట్ చేస్తా. కేసు పెట్టుకుంటారా? పెట్టుకోండి. మేము ఫేస్ చేస్తాం. కేసులు పెట్టుకోండి. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. స్వయంగా మా వాళ్ళు వెళ్తే ఎమ్మెల్యే గారు కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పారు. ఇప్పుడు వెళ్తే పాడి సుధా గారు ఇచ్చారు అని అంటారు. ఇలాంటి డిఫరెంట్ స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ కాదు. నేను డైరెక్ట్గా చెప్తున్నా, ఎమ్మెల్యే గారు ఒత్తిడితోటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని పోలీస్ స్టేషన్కి పిలిచారు. డైరెక్ట్ నేను స్టేట్మెంట్ ఇస్తున్నా. దీనికి మీరు సమాధానం చెప్పండి. ఏం పోస్టులు పెట్టొద్దు, ఏం వీడియోలు పెట్టొద్దు అని అంటే ఎలాగవుతుంది? మీడియాలో చిన్న వార్త, నియోజకవర్గ సమస్యల్లో ఏదో ఒక సమస్య, మంచినీటి సమస్య, లేకపోతే స్కూల్ సమస్య, లేకపోతే ఏదైనా ప్రధాన సమస్య ప్రచురితమైనా, లేకపోతే వీడియో వచ్చినా దాని మీద క్లాసులు పీకడమే, దాని మీద మాట్లాడడమే. అంటే మీడియా గొంతు నొక్కేస్తారు, ప్రజల గొంతు నొక్కేస్తారు, ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కేస్తారు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అధికారం ఎప్పుడూ ఒక్కళ్ళ దగ్గరే ఉండదు, పదవి ఎప్పుడు ఒకళ్ళ దగ్గర ఉండదు. అధికారం మారుతుంది, పదవి మారుతుంది. అప్పుడు మీరు ఈరోజు చేసేటువంటి చర్యలకి ప్రతి చర్యలు ఉంటాయి, దీనికి రెట్టింపు ఉంటాయి. నేను ఒకటే చెప్తున్నా, ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగుదేశం వాళ్ళకి చెప్తున్నా, ఎంతో నిబద్ధతతోటో లేకపోతే హుందాతోటో రాజకీయం చేసేవాళ్ళు కూడా ఉన్నారు మీ పార్టీలో. వాళ్ళెవ్వరి జోలికి నేను వెళ్ళను. నా జోలికి వస్తే మాత్రం, మా కార్యకర్తల జోలికి వస్తే మాత్రం ఎవరిని విడిచిపెట్టను. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మొత్తం మీ కూసాలు కదిలిపోయేలాగా చేయాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. మీకు అవకాశం వచ్చింది, ఒక మంచి అవకాశం వచ్చింది. నియోజకవర్గ అభివృద్ధి వైపు దృష్టి పెట్టండి. ఈ 5 ఏళ్ళ అధికారం వచ్చింది. తెలుగుదేశం నాయకులు చెప్తున్నా, 5 ఏళ్ళ అధికారం వచ్చింది. మీరు ఏం చేసుకోవాలనుకున్నా, లేకపోతే ప్రజలకి సేవ చేయాలనుకుంటున్నారా, ఏది చేయాలనుకున్నా చేసుకోండి. కానీ మా జోలికి, మా కార్యకర్తల జోలికి వచ్చిన వాళ్ళని మాత్రం, మా జోలు పట్టణ వాళ్ళనైతే మేమేమి వాళ్ళ మీద దృష్టి పెట్టాం. మా జోలికి వచ్చిన వాళ్ళు మాత్రం వదిలిపెట్టము. అది ఏ రకంగా వదిలిపెట్టము అన్నది మీకు తెలుసు. ఈరోజు మీరు వర్కులు చేస్తున్నారు, చాలా వర్కులు అక్కడక్కడ సీసీ రోడ్స్ అవి ఇవి చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు క్వాలిటీ లేకుండా చేస్తున్నారో, ఎవరు నాసిరకం వర్కులు చేస్తున్నారో, ఏం చేస్తున్నారో ప్రతిదీ మాకు తెలుసు. ఈరోజు అధికారులకు కానీ ఉద్యోగస్తులు కానీ ఒకటే చెప్తున్నాం, మీరు ఆ వర్కులు రికార్డ్ చేసేటప్పుడు క్వాలిటీ కంట్రోల్, అలాగే క్వాలిటీ చెక్ చేసుకొని మీరు రికార్డ్ చేయండి. లేదు అని అంటే ఖచ్చితంగా అలాంటి వర్కుల మీద మేము విజిలెన్స్కి కూడా వెళ్తాము. ఎక్కడికి వెళ్ళడానికైనా ఆలోచించము. పాడి సుధా ఈరోజు కంప్లైంట్ ఇచ్చారంట. నేను పాడి సుధాకు ఒకటే చెప్తున్నా, గతం మర్చిపోవద్దు. నేను ఈరోజు ప్రెస్ ముందు మాట్లాడాను అనుకోండి, ఏమవుతుందో మీకు తెలుసు. మీరు గతం మర్చిపోవద్దు. దయించి ఇలాంటి రాజకీయాలు చేయొద్దు. ఇది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛను హరించేద్దాము, భయపెట్టేస్తాము, బెదిరించేస్తాము అని అంటే కుదరదు.
దయించి హుందాతరమైనటువంటి రాజకీయాలు చేయండి. రాజకీయాలు ఎలా ఉండాలి తెలుసా? పదవి ఉన్నా లేకపోయినా బయటికి వెళ్తే హుందాతనం చూసి, మన పనులు గుర్తొచ్చి, మన వ్యక్తిత్వాన్ని చూసి నమస్కారం పెట్టాలి. అంతే తప్ప ఇక్కడ ఉండగానే, మీతో ఉండగానే మిమ్మల్ని తిట్టుకునేలాగా మీరు రాజకీయాలు చేయకండి. దయించి ఎమ్మెల్యే గారికి ఏం హితవు పలుకుతున్నా అంటే, మీ పార్టీ వాళ్ళే తిట్టుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు మీ వాళ్ళు వచ్చి స్టేట్మెంట్లు ఇస్తారు. దయించి స్టేట్మెంట్లు ఇచ్చే ముందు ఆలోచించుకోండి. ఆధారాలు లేకుండా, ఏ ప్రూఫ్లు లేకుండా పుష్పశ్రీవాణి మాట్లాడదన్నది గుర్తుపెట్టుకొని నా మీద ఇచ్చేటప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. చూడండి, మీరు ఎవరు స్టేట్మెంట్ ఇచ్చినా ఆధారాలు ఎలా బయట పెట్టాలో, ఎప్పుడు పెట్టాలో, ఏం చేయాలో అన్నీ మాకు తెలుసు. కాబట్టి ప్రజలకి ఏం చేస్తారు, నియోజకవర్గానికి ఏం చేస్తారు అన్న దాని మీద దృష్టి పెట్టండి. ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి, ఇలాగ పోలీస్ స్టేషన్కి పిలిపించి, పోలీసుల ద్వారాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను భయపెడదాము అని అంటే అది మీ వల్ల కాదు. ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పనిచేసే కార్యకర్తలు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. మేము ఒకటే చెప్పాము, సిఏ గారికి కానీ ఎస్ఏ గారికి కానీ ఒక్కటే చెప్పడం జరిగింది, దయించి ఇలాంటివి రిపీట్ అవ్వద్దు సార్. మీరు నిజంగా ఒకవేళ తప్పు చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేసి యాక్షన్ తీసుకోండి, మేము కోఆపరేట్ చేస్తాం. అంతే తప్ప ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి ఎమ్మెల్యే గారు ఒత్తిడి చేశారు, ఎమ్మెల్యే అనుచరులు ఒత్తిడి చేశారు అని చెప్పేసి మీరు ఇలా పోలీస్ స్టేషన్కి పిలవడం కరెక్ట్ కాదు. మళ్ళీ ఫ్యూచర్లో కనుక రిపీట్ అయితే ప్రశాంత వాతావరణం ఉంది, దీన్ని డిస్టర్బ్ చేయొద్దు, ఆ బాధ్యత పోలీసుల మీదే ఉంది. దయించి మీరు అందులో పావులు అవ్వద్దు అన్నది కూడా మేము చెప్పడం జరిగింది. మేము ఒకటే హెచ్చరిస్తున్నాము, ఫ్యూచర్లో ఇలాంటివి వస్తే మాత్రం పరిస్థితులు వేరే రకంగా ఉంటాయని కూడా మేము చెప్తున్నాం. మేము ఇచ్చాం కంప్లైంట్, దాని మీద ఎలా రియాక్ట్ అవుతారో కూడా చూస్తాం. ఈరోజు మేము కూడా శిలాఫలకాలు బాగా కొట్టేశారు, ఫ్లెక్సీలు చింపేశారని కంప్లైంట్ ఇచ్చాం. వారలుగా ఇస్తే విత్ ఇన్ డేస్, విత్ ఇన్ అవర్స్లోనే యాక్షన్ అట వాళ్ళకైతే. మాకైతే రోజులు అయిపోయినా, నెలలు అయిపోయినా కూడా ఈరోజు ఎటువంటి యాక్షన్స్ ఉండవు. కాబట్టి ఒకటే హెచ్చరిస్తున్నాము, ఇలాంటి బెదిరింపు చర్యలకు పాల్పడితే మాత్రం ఖచ్చితంగా కోర్టుకు వెళ్తాము, ప్రైవేటు కేసులు కూడా వేస్తాము. ఇది దృష్టిలో పెట్టుకొని మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టేటప్పుడు ఆలోచించుకొని ప్రవర్తించాలని కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము. మా జోలికి వస్తే మాత్రం ఎవరిని విడిచిపెట్టమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.